విశాఖ బీచ్లో ఆదివారం చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఎంఆర్ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చేనేత చీర నడక ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. రన్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సందడి చేశారు. ఆదివారం ఉదయం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన రన్కు విశేష స్పందన లభించింది. ఆర్కే బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి ఆదివారం ఉదయం నిర్వహించిన పాదయాత్రను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ, డైరెక్టర్ మావూరి హారిక, విఎస్ఈజెడ్ రోహిణి, స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సంస్థ అధ్యక్షుడు వైసీహెచ్ దొరబాబు, సొసైటీ కార్యదర్శి డాక్టర్ శ్రీమతి సుధా పద్మశ్రీ, కోశాధికారి సంగీత తదితర సొసైటీ సభ్యులు ప్రారంభించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడం, నడక ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం, మన సంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ నడకలో మహిళలు, విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, సిటీలో ఉన్న వాకర్స్ ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చేనేత చీర నడకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళల గొప్పతనాన్ని దేశానికి చాటుతూ విశాఖ మహానగరం కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింపచేశారు. నగర నలుమూలల నుండే కాకుండా ఉభయ రాష్ట్రాలకు చెందిన అనేక సంస్థల ప్రముఖ మహిళలు ఈ రన్లో భాగస్వాములయ్యారు. వేలాది మంది బీచ్ రోడ్లో నడవడంతో ఆ ప్రాంతం రహదారి చీర కట్టిన చందంగా కనువిందు చేసింది. భారీ సంఖ్యలో వివిధ వర్గాల ప్రజలు పాల్గొనడం ఆనందదాయకమని, నగర నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అనేక సంస్థల ప్రముఖ మహిళలు ఈ రన్లో భాగస్వాములవ్వడం చాలా సంతోషంగా ఉందని ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అధ్యక్షుడు వైసీహెచ్ దొరబాబు ఈ సందర్భంగా తెలిపారు. సీఎంఆర్ యాజమాన్యం చేనేత కార్మికుల్ని ప్రోత్సహించేలా హ్యాండ్లూమ్ శారీ వాక్లో 6 లక్షల వ్యయంతో సుమారు 1000 అడుగుల చీరను కూడా ప్రదర్శించారు. చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్ వస్తు ప్రదర్శన గాదిరాజు ప్యాలెస్లో మెగా ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. చేనేత సంరక్షణ ధ్యేయంగా చేపట్టిన చేనేత చీర నడక అందరినీ ఆలోచింపచేసి స్ఫూర్తిగా నిలిచింది.